3 రోజుల మించి స్కూల్ లేదనమాట. శనివారం అది వర్షాల కారణంగా 3 రోజుల మించి సెలవు. శనివారం, ఆదివారం, సోమవారం, ఈరోజు మంగళవారం అనమాట. 3 రోజుల మించి సెలవులే స్కూల్కి. ఇంటి దగ్గరుండి ఏం తోసట్లేదనమాట. నిన్నే మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చారు. సండే రోజు వెళ్ళారనమాట. నిన్న సాయంత్రం వచ్చారు. నిన్న సాయంత్రం స్కూల్ లేదని మళ్ళీ మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి స్కూల్ లేకపోతే తెలిసిందే కదా, బాగా ఒళ్ళు బద్ధకంగా ఉండిద్ది. పిల్లలకే కాదు, తల్లులకు కూడా బద్ధకంగానే ఉండిద్ది. నాకు కూడా చాలా బద్ధకంగా ఉంది. ఊరి నుంచి వచ్చాను కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు మిషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. చాలా లేజీగా ఉంది, అసలు ఎంత బద్ధకంగా ఉందంటే. కానీ పండగ దగ్గరకు వచ్చేసింది కదా, పండగకి మళ్ళీ కొన్నన్నా బట్టలు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కదా, మనవి స్టిచ్చింగ్ చేసుకోకపోయినా బయట వాళ్ళవి ఇంకా ముందే ఇవ్వాల్సినవి ఎంతమంది వచ్చి తిరిగి వెళ్తున్నారు. 1వ తారీఖు, ఇంకా 28, 28వ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, 1వ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితికి అయితే ఉన్నాయి. అవి కూడా కొన్ని శాంపిల్ బ్లౌజులు ఇచ్చారు. శాంపిల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కానీ నా దగ్గర ఉంది, వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. చెప్తున్నా కదా, ఊరి నుంచి వచ్చాక బాగా బద్ధకంగా ఉందని చెప్పేసి. మా పాప జడేశాక ఎలా ఉందో కూడా హెయిర్ స్టైల్ చెప్పండి. ఇక తన హెయిర్ స్టైల్ అయితే తనే వేసుకుంది, నేను వేయలేదు జడ. తను సొంతంగా తనే వేసుకునిద్ది అనమాట. ఈరోజు ఎలాగైనా సరే మిషన్ పెట్టాలి. నిన్న అంతా కూడా అంతే. నిన్న అమావాస్య అయ్యేసరికి నిన్న వేరే సాటికి వెళ్ళే పని ఉంటే వెళ్ళొచ్చాను. ఇంకా ఈరోజైనా మిషన్ పెట్టాలి. ఇంకా మన పెండింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పోస్ట్ చేయాలి. ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి అయ్యే పనిలో ఉన్నా అనమాట. వరుసనే అసలు శుక్రవారం రోజు మధ్యాహ్నం వచ్చాను. ముందు రాగానే వీడియో వాయిస్ చెప్పాను అనమాట. వాయిస్ చెప్పి అప్లోడ్ పెట్టేశాను. శనివారం కొన్ని, ఆదివారం కొన్ని అట్లా అప్లోడ్ పెడతానే ఉన్నాను వరుసనే వీడియోస్ అయితే. ఇవన్నీ కూడా ఫినిష్ చేయాలి. 1 మంత్ అవుతుంది వీడియోస్ అన్నీ కూడా తీసి. ఇప్పుడు అవన్నీ పోస్ట్ చేసి కొత్త వీడియోస్ తీయాలన్నమాట. ప్రస్తుతానికైతే వీడియోస్ అస్సలు తీయలేదు. తీయాలి కొన్ని వీడియోస్ అయితే తీద్దాం అనుకోను కూడా. ఇంకా వేరే ఊరు వెళ్ళా కదా, అసలు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు. ఇప్పుడైతే మాత్రం ఒక్కొక్క వీడియో పెడుతున్నాను కదా, పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసినవి అన్నీ మొత్తం డిలీట్ చేసేసేస్తున్నాను అనమాట. డిలీట్ చేసేస్తే ఫోన్ స్టోరేజ్ కొంచెం ఫ్రీ అయితే మనకు మళ్ళీ కొత్త వీడియోస్ తీసుకోవడానికి ఉంటే, ఇంకా మిషన్ దగ్గరికి వెళ్తే కానీ నా ఒళ్ళు సాయిగా రాదు. ఒక బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి పని రన్నింగ్లోకి అయితే వెళ్తాము. మా వారు కూడా కండీలు చుట్టలేదని నిన్న మొన్న కూడా అసలు నువ్వు ఏటి తిరిగినా నా ముందు నాకు కండీలు చుట్టు పెట్టి నాకు చుట్టుకొని మగ్గనేటు 2 కుదరట్లేదని అయితే చెప్తున్నారు. చుట్టాలి, కండ్లు కూడా చుట్టేసేస్తే కనీసం 1, 2 ఇచ్చులన్నా చుట్టాలి. లేదంటే పాపం తనకు కూడా ఇబ్బందే కదా. మిషన్ కుకింగ్ అయిపోతే అప్పుడు. ఎక్కడుంది ఇదనమాట నా హెయిర్ స్టైల్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సేమ్ తనకి ఎలా వేసుకుందో నాకు కూడా సేమ్ అలానే వేస్తానని వేసింది. కాకపోతే తను ఇటు సైడ్ పాపడు తీసింది, నాకు ఇటు సైడ్ పాపడు తీసింది. తన జడ కన్నా నా జడే బాగుంది చూడండి కదా. కాకపోతే తనది బారు జడ, మంద వాళ్ళ జడ. చూసారు కదా నా జడ అట్లా ఉందో. ఇంతలా ఉండాల్సిన జడ ఎంత సన్నగా అయిపోయిందో. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వల్ల కావడం లేదు. ఇప్పుడు నాకు మేకప్ వేసి మా పాప రెడీ అయితే చేసిద్ది చూడండి. చూస్తున్నారు కదా, ఎవరైనా తల్లులు పిల్లల్ని రెడీ చేసి ముచ్చటపడతారు. మా ఇంట్లో మా చిన్న పాప నన్ను రెడీ చేసి తను ముచ్చటపడతా ఉండిద్ది అనమాట. తనకు నేను బేబీని. సెలవులు వచ్చినాయి అంటే చాలు, నేను జడైనా, నేను మేకప్ అయినా, ఇంకా నా చేత నాకు లిప్స్టిక్ అయినా ఇవన్నీ అడుగుతూ ఉండిద్ది. నాకైతే ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండదు. హెయిర్ స్టైల్స్ అయితే ఓకే, కానీ ఈ మేకప్లు, లిప్స్టిక్లు, ఐబ్రోస్ అవన్నీ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నేను ఎప్పటికీ న్యాచురల్గా ఉండాలని, ఎందుకంటే అవన్నీ రాసుకున్నందువల్ల మళ్ళీ ఫేసు వేరే అంటే ఉన్నది కూడా పోయిద్దేమో అని చెప్పి, అంటే బొబ్బలు అట్లా వస్తుంటాయి కదా ఫేస్ క్రీమ్లు అవన్నీ పడిపోతే. అందుకని నాకు చాలా భయము. మనకున్నది ఏదో మనకుంటే చాలు అని అస్సలు నేను ఏ క్రీమ్లో అయితే రాయను అనమాట. ఎప్పుడన్నా బయటికి వెళ్తే మాత్రం కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాను, ఇంకా పౌడర్ రాస్తాను. ఇంటి దగ్గర ఉంటే అసలు అవి కూడా ఉండవు. బొట్టు పెట్టేసి అట్లా వదిలేసేస్తాను ఫేస్ అయితే.
ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా రెడీ అవ్వడం, బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవ్వాలంటే అస్సలు కుదరట్లేదు. మా పెళ్ళికి వెళ్ళాను అక్కడైతే అస్సలు నాకు కొంచెం టైం కూడా కుదరలేదు రెడీ అవ్వడానికి. అందరినీ రెడీ చేయడమే సరిపోయింది నాకైతే మాత్రం. ఫుల్గా రెడీ అయితే చేస్తూ ఉన్నా, వాళ్ళ శారీస్ కట్టడం అవన్నీ. వేరే వాళ్ళు రెడీ చేయడానికి ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా నాకు ఇదే ప్రాబ్లం. ఏ పెళ్ళికి వెళ్ళినా సరే ఫస్ట్ చీరలు కట్టడానికి అయితే మనల్ని పిలుస్తూ ఉంటారనమాట. ఆ చీరలు కట్టడానికే టైం అంతా సరిపోయిద్ది. మొన్న అన్నవరం పెళ్ళికి వెళ్ళానని చెప్పా కదా, అప్పుడైతే మాత్రం అసలు నేను రెడీ అవ్వడానికే నాకు అస్సలు టైం కుదరలేదు. ఆ పెళ్లి కూతుర్ని వాళ్ళ సిస్టర్స్ని అంటే ఇంకా కొంతమందిని వాళ్ళకి శారీస్ కట్టడం అవన్నీ సరిపోయినాయి. మేకప్ జోలికి అయితే వెళ్ళనులే. ఎప్పుడు కూడా నేనేను, వేరే వాళ్ళకి కూడా మనకు వేయడం రాదు. ఓన్లీ హెయిర్ స్టైలు లేదా శారీస్ అంతవరకే మన పని. అంతకన్నా ఇంకా మేకప్లు వేయటం అవన్నీ అయితే నాకు రాదనమాట. నేను వాటి జోలికి అస్సలు వెళ్ళను. మనం రెడీ అవ్వాలన్నా కూడా ఒక్కోసారి నాకు టైం ఉండదు. అప్పుడప్పుడు ఇట్లా ఇంటి దగ్గర మా అమ్మాయి రెడీ చేస్తానంటే కొంచెం ఏదన్నా ఫ్రీగా ఉంటే మాత్రం తన చేత ఇట్లా చేయించుకుంటూ ఉంటాను. తనకి ఇష్టం అనమాట. ప్లీజ్ ప్లీజ్ నేను వేస్తాను, నేను మేకప్ వేస్తానంట నా దగ్గరకు వచ్చి బతిలాడుతూ ఉండిద్ది. మనకి ఎప్పుడన్నా కొంచెం ఫ్రీ అనిపించినప్పుడు మాత్రం నా ఫేస్ని తనకు అప్పచెప్పి వదిలేయాలన్నమాట. మనం కదిలినా అటు ఇటు జరిగినా కూడా తనకి బోల్డ్ అంత కోపం వచ్చేసిద్ది. కోపం వచ్చి నువ్వు చక్కగా ఉండు చక్కగా ఉండు, మనం కానీ పిల్లల్ని రెడీ చేస్తా కొంచెం కదలకుండా ఉండంటాం కదా, సేమ్ అంతే తనైతే. కరేపాకు చూసారు కదా అలా చేస్తున్నా. బడి లేకపోతే మా అమ్మాయి నన్ను రెడీ చేసేది, అసలు చక్కగా రెడీ చేసి పెట్టి. ఇప్పుడు దాకా ఉంది, ఇప్పుడే పోయింది. అవును రాంగా వాటి మెట్లు దిగే వచ్చింది. ఇది మా ఫ్యాన్స్ చూపిస్తా. చూసారు కదా కరివేపాకు. ఎన్నాళ్ళు అవుతుంది కరివేపాకు చూసి, అసలు కమ్మ నాకు నొస్తుంది. నాకు ఇక్కడ కరివేపాకు దొరకదు, మా వారి చేత తెప్పిస్తాను. కరివేపాకు పప్పుచారు రాస్తున్నాను. పప్పుచారు పెట్టబోతున్నా. ఇంకా దానికోసం మా వారైతే వస్తా మా పిన్ని వాళ్ళ చెట్టుది అనమాట కరివేపాకు. మా కొంచెం దూరం వెళ్ళాలా. ఇంటి దగ్గర అయితే అంతకుముందు ఉండేది కరివేపాకు, ఎప్పుడు ఫ్రెష్ది కోసుకొని అప్పటికప్పుడు వేసుకునేదాన్ని. ఇట్లా స్టోర్ చేసుకోవడం అంటే ఏమైనా ఫ్రెష్ కరివేపాకు ఉన్న ఫ్లేవర్ అయితే అప్పుడు ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చేసుకుంటా కొంచెం కొంచెం. ఈసారి అయితే మాత్రం కొంచెం మరింత తీసుకొచ్చాడు, దాన్ని అయితే నేను మొత్తం ఒలిసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇంటి దగ్గర చెట్టు ఉంటే మాత్రం మనకి ఎప్పటికప్పుడు చెట్టుది కోసుకున్నామా కర్రీలు వేసుకున్నామా అన్నట్టుగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది అనమాట. మా ఇంటి ఎదురు అంతకుముందు చెట్టు ఉండేది, ఆ చెట్టు అయితే కొట్టేశాక మనకి కరివేపాకే చాలా కరువు వచ్చింది. ఈ మధ్య అసలు కూరల్లో కరివేపాకే వాడతలేదు. ఇంకా ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చుకోవడమే. ఏందో అటు సైడ్ వెళ్ళినప్పుడు మర్చిపోతాను, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలనుకుంటా. ఇంకా పనిమాల ఒక్కొక్కసారి ఇట్లా పప్పుచారు కానీ ఏదన్నా చారు కానీ పెట్టేటప్పుడు మా వారిని పంపించి తెప్పిస్తూ ఉంటాను. ఈరోజు అయితే నేను చేయబోయేది పప్పుచారు అనమాట. నెక్స్ట్ వీడియోలో చూడండి. అదంతా కూడా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్త వారు అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇంకా మనకి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. ఇక ఫస్ట్ అయితే నా ఛానల్ 3000 టైమింగ్ అయితే అయ్యింది, కానీ మనకి ఏంటంటే ఇంకా కొంత టైం పూర్తి అవ్వాలి. సబ్స్క్రైబర్లు కూడా ఓకే, కానీ ఇంకొంచెం టైం పూర్తి అయితే మానిటైజేషన్ అయితే అయ్యిద్ది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.